హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. ఈవేళ ఆనపకాయతో పెరిగి చట్నీ. ఆనపకాయ ఇదిగో ఆంధ్రలో ఆనపకాయ అంటాము, ఇక్కడ సొరకాయ అంటారు. ఇప్పుడు నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి నేను సొరకాయ అంటాను. సొరకాయ పెరుగుతో చట్నీ. మరి ఎలాగో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా? మరి వచ్చేటి పద్మ కిచెన్లోకి. ముక్కలు కోసుకుందాం. ముందు తొక్క తీసేసాను, ముక్కలు కోసుకుందాం. మీకు పెద్ద ముక్కలు అయితే పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు అయితే చిన్న ముక్కలు అయితే కోసుకోవచ్చు. నాకు చిన్న ముక్కలే ఇష్టం. ఇవి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. లేతకాయ గింజ కూడా పట్టలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ మాకు కాలనీలో మంగళవారం మార్కెట్, మా ఆంధ్రాలో అయితే సంత అంటాము. మార్కెట్కి వెళ్ళాను మంగళవారం నాడు, తెచ్చుకున్నాను కాయ. 10 రూపీసే. బాగుంది ఫ్రెండ్స్. పాలేసి వండుకోవచ్చు, పెరుగు వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చు. పెరుగు ఆనపకాయ. ఈ ముక్కలన్నీ గిన్నెకి వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందాం. లైట్గా పసుపు వేసుకుందాం, కొంచెమే, ఎక్కువ కాదు. మూత పెట్టేసుకుని మెత్తగా ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. సరే ఎంత మెత్తగా ఉందో. ఇలా నీళ్లు కూడా కొంచెం పోసుకోవాలి, వాటర్ కూడా ఎగిరిపోవాలి. మళ్ళీ దాంట్లో ఉన్న బలం పోద్ది కదా, ఎగిరబెట్టేసే నీళ్ళు, వాటర్ కూడా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. మంచిది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచిది, సలవ చేస్తుంది, బాగా సలవ చేస్తుంది. పెరుగు ఆనపకాయ అంటేనే సలవే కదా. పోపు దినుసులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయ. ఇది ఉత్తినోట్లు కూడా తినేయచ్చు. ఓ బౌల్లో వేసుకుని చెంచా వేసుకుని చక్కగా తినేయచ్చు. ఇది రైస్లో కాకుండా ఇలా తినొచ్చు, మళ్ళీ చపాతీలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీ వేడి కాబట్టి, ఇది సలవ కాబట్టి రెండు కాంబినేషన్ బాగుంటుంది. కానీ వాటర్ పోసుకోకూడదు పెరిగేసినప్పుడు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, లైట్గా పసుపు, కొంచెం ఇందాక వేసాం కదా, కొంచెం వేసుకుని సరిపోద్ది. తగినంత సాల్ట్, ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కొంతమంది దీంట్లో మరగబెట్టుకుని పాలు వేసుకుంటారు, బాగుంటుంది. నేను పెరుగు వేస్తున్నాను. పాలు అంటే మళ్ళీ వేడి చేసేస్తుంది. నేను పెరుగు వేసుకుంటున్నాను. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. వేగిపోయింది, కొంచెం వేగిపోయింది. బాగా వేగిపోకూడదు, పచ్చివాసన పోయే వరకునే పెరుగు పోసేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. పెరుగు వేసుకున్నాక స్టవ్ కట్టేసుకోవాలి. పెరుగు ఇంకా ముక్కల కింద అయిపోద్ది, బాగోదు ఫ్రెండ్స్, టేస్ట్ ఉండదు. ఇంతే ఫ్రెండ్స్, ఇదే పెరుగు ఆనపకాయ చట్నీ, పెరుగు చట్నీ. చాలా రకాలుగా వండుకోవచ్చు. నాకు చాలా రకాలుగా వండుతాను ఫ్రెండ్స్. నేను
ఇలా ఇవి ఆనపకాయ ముక్కలు చక్కగా పొద్దుటే వండేసుకుంటే ఆనపకాయ ముక్కలు పెరుగులో బాగా నాని పుల్లగా భలే టేస్ట్ ఉంటాయి. చాలా బాగుంటుంది. నాకు ఈ కూర అంటే చాలా ఇష్టం. ఇలా పెరుగు ఆనపకాయ ముక్కలు అంటే ఉత్తి నోటినే తినేయచ్చు. బాల్లో వేసుకుని కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఆనపకాయ పెరుగు పచ్చడి రెడీ. పెరుగు పచ్చడి అంతే ఫ్రెండ్స్. చక్కగా ఈజీగా అయిపోయి ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది. ఇలా ఉత్తినొట్టిని తిన్నా పర్వాలేదు, రైస్లో వేసుకున్నా పర్వాలేదు. సూపరు. నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పద్మని. సూపర్. బా ఈ పెరికి పులికి ఈ ఆనపకాయ ముక్కలు బాగా పీల్చుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యం చాలా మంచిది ఫ్రెండ్. ఉంటాను, బాయ్.